అరకెపూడి గాంధీ భూ కబ్జాల పైన నేను ప్రశ్నించినందుకు మియాపూర్ 44 సర్వే నంబర్ల నిన్న నా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి ఈ రోజే విత్డ్రా చేసుకోవాలి. ఎందుకు చేసుకున్నారు అని చెప్పేసి ఆయన కేసు పెట్టిన ఆయన ముఖపరిచయం కూడా లేదు. ఆయన రెడ్డి కాలనీ ప్రెసిడెంట్ అంట. ఆ రెడ్డి కాలనీ ప్రెసిడెంట్ ఏం సంగతి స్వామి, మరి నీకు నాకు ఏం సంబంధం లేదు కదా, నువ్వు ఎందుకు కేసు పెట్టినావు అని చెప్పేసి 15 రోజుల కింద కేసు పెడితే నేను ఇమ్మీడియట్ గా డీజీపీ గారికి, ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్ అండ్ సిపి గారికి నా మీద కుట్ర జరుగుతూ ఉందని నేను కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఆడ బినామీగా బీకే ఎన్క్లేవ్ కాలనీ ప్రెసిడెంట్ అయిన మాజీ ప్రెసిడెంట్ అయిన ప్రతాప్ రెడ్డిని పెట్టుకొని ఆయనను ఈ వసూళ్ల కార్యక్రమానికి పర్మిషన్ లేకుండా 7 ఫ్లోర్ల బిల్డింగ్ కడుతున్నారు. మీడియా మిత్రులందరికీ చెప్తున్నాను, ఈ సందర్భంగా మీరు 44 సర్వే నెంబర్ రండి, నేను అక్కడనే నిలబడతా, మీకు చూపెడతా. జిహెచ్ఎంసీ నుండి 2 బిల్డింగులు సీజ్ చేస్తే కూడా ఆ సీలింగ్ ను తొలగించి బిల్డింగులు కడతా ఉన్నారు. ఏ ధైర్యంతో కడుతున్నారో మీరు అందరూ కూడా ప్రశ్నించవలసిందిగా మిమ్మల్ని అందరూ కోరుకు. ఏ అండదండలున్నాయి వీళ్ళకి? కాంగ్రెస్ పార్టీ పేరు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో షేర్లింగంపల్లి ఎమ్మెల్యే లేకపోతే వీళ్ళకి ఎక్కడికి వెళ్ళి వచ్చిన ధైర్యం? మేము అధికార పార్టీలో ఉన్నాం, మా ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉన్నాడు, మేము ఏం చేసినా నడుస్తుంది. ఇవాళ అదే 44 సర్వే నెంబర్ల జన చైతన్యాల ఈ ప్రతాప్ రెడ్డి సొంత డబ్బులు పెట్టుకొని ఉప్పలపాటి శ్రీకాంత్ ఆయన కార్పొరేటర్ గా కొన్నటి డివిజన్ నుంచి ఆయనకు 4 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఎట్లా రిజిస్ట్రేషన్ అయితే అది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా 2016 లో హైకోర్టు ట్రిబ్యునల్ బెంచ్ తీర్పులు ఇచ్చి ఉన్నది. ల్యాండ్ గ్రాబింగ్ కేసులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మీకు అందరికీ నేనున్నా, మీరు నాకు డబ్బులు ఇవ్వండి నేను చేస్తా అని చెప్పేసి బినామీలను పెట్టుకొని ఈ రకంగా కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి దీని మీద మేము ఖచ్చితంగా పోరాడడానికి హైకోర్టు ఇప్పటికే 29 పిటిషన్లు వేసున్నాం, ఇంకా వేస్తూనే ఉంటాం, వదిలిపెట్టలేదు. గాంధీ గారు ఇక్కడైనా క్షమాపణ చెప్పి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినందుకు మీరు నాయకులందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళందరినీ నయవంచన చేసి నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకొని పూజారి రేవంత్ రెడ్డి పెద్దమ్మ గుడి పక్కనే ఉంది, గుళ్ళే నువ్వు ఏమైనా కండువా కప్పుకుంటే నిజంగానే అనుకోవచ్చు నువ్వు దేవుని కండువా కప్పుకున్నావు అని. కానీ ఇంట్లో పోయి కప్పుకున్నావు కదా, నీ కప్పుకున్న కండువని ఇవాళ ఇన్స్టాగ్రామ్ లో తీసేయకుండా అన్నిట్లలో తీసేసి నేను నిన్న లోకల్ మీడియాలో ఎందుకంటే స్టేట్మెంట్ చేయగల చూసాను నేను. ఈయన పర్సనల్ ఇన్స్టాగ్రామ్ లో కండువాలు కప్పి కాంగ్రెస్ కండువా కప్పే, కానీ నువ్వు ఏ కండువా కప్పినావు? కాంగ్రెస్ కండువా కప్పి బీఆర్ఎస్ లో ఉన్నా అంటే ఎట్లా నడుస్తుంది? ఒక్కసారి మీడియా మిత్రులంతా గమనించవలసిందిగా పేరు పైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. అరకెపూడి గాంధీ పార్టీ మారిండని, పార్టీ స్వాగతం లేదైనది, పార్టీ మారిండు. ఆయన పార్టీ స్వాగతించుడు కరెక్ట్ కాదు, పార్టీ మారిండు కాబట్టి మనం ప్రెస్ మీట్. మాకు ఉద్యమకారులకు అన్యాయం చేసిండు, ఉద్యమకారులను అనగదొక్కిండు. షేర్లింగంపల్లిలో ఎంతో ఉద్యమాలు చేసి మేము ఆయన కోసం నేను పార్టీ మారిన, ఆయన అన్నకు వచ్చిందని నేను ఇంట్లోకి వచ్చిన. మళ్ళా ఇది ఎంతవరకు న్యాయమో చూడండి మిత్రులారా, అన్నలారా, ఇది కరెక్టా? చాలా అన్యాయం ఇది. పార్టీ ఎందుకు మారడం? నీకు ఏం అవసరం వచ్చింది? అన్ని నిధులు ఇచ్చారు కదా షేర్లింగంపల్లిలో, అన్ని నిధులు ఇచ్చిండు మా బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ నాయకత్వంలో అన్ని నిధులు తెచ్చుకున్నావు, గొప్పగా చెప్పుకున్నావు. ఈ రోజు నీ పార్టీ మారే పని ఏమొచ్చింది? పార్టీ మారే పని వచ్చింది కాబట్టి పార్టీ మారడం మేమైతే స్వాగతిస్తలే. ఇది స్పీకర్ గారికి తప్పే. ఎట్లా ఇస్తాడు స్పీకర్? చదువుకులకు విలువ లేదా? చదువులకు వాల్యూ లేదా? ఇంతమంది చదువుకున్నామంటారు కదా, ఇక చదువుకున్న రాజ్యాంగానికి చదువుకున్న వారికి విలువ లేకుండా పోయింది. ఈ 10 మంది మారి విలువ తీసేసారు. రాజ్యాంగం కూడా తిరిగి రాస్తారు. అది ఎంతవరకు కరెక్టో మీకే తెలియాలి చదువుకున్న వాళ్ళకి అందరికీ. మా చైర్మన్ గా పోషించింది, నాకు చైర్మన్ గా పార్టీ పోషిస్తే ఒక్కరోజైనా గౌరవం ఇవ్వలే, ఒక్కరోజైనా శాఖ ఒక్కరోజైనా స్టేజ్ మీద విలువలే, ఏదో మీటింగ్ విలువలే. ఎంతవరకు న్యాయం ఇది? ఉద్యమకారులను అనగొట్టిందంటే అరకెపూడి గాంధీ గారు మీరు గెలిచిరు కరెక్టే. 2 సార్లు మీకు స్వాగతించినాం, 2 సార్లు గెలిపించినాం, కష్టపడ్డాం. మేము ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది. నువ్వు వాళ్ళకెళ్ళి ఇల్లు వచ్చినావు, తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఇల్లు వచ్చినందుకు నీకు గౌరవం ఇచ్చినాం, నీకు అన్ని విధాల సహకరించి నేను గెలిపించుకున్నాం. నువ్వు ఈ రోజు కరెక్ట్ కాదు, తప్పు ఇది. నువ్వు పార్టీకి రాజీనామా చేయి, మళ్ళా నిలబడు, మొగోళ్ళ లెక్క మళ్ళా గెలు. అది అందరు దేశాలు జై తెలంగాణ. మరి స్పీకర్ గారు ఏవైతే నిర్ణయం తీసుకున్నారో అది మేము అందరం కూడా ఖండిస్తున్నాం. వాస్తవం స్వాగతించడం కాదు, ఖండిస్తున్నాం. ఎందుకంటే ఒక ఉన్నతమైన పదవిలో ఉండి అన్ని విషయాలు తెలిసి
అన్ని విషయాలు తెలుసు ఆయనకి. పార్టీ మారిందా మారలేదా, గాంధీ గారు మారిందా మారలేదా, ఇలా ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. 10 మంది ఎమ్మెల్యేలు మారారా మారిన విషయం 10 మంది వాళ్ళ కాన్స్టిట్యూన్సీలు తెలుసు, తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలుసు. అని కానీ ప్రజలు నిద్రపోతున్నారని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలతో ఇవాళ వాళ్ళు ఉపయోగించుకొని ఏదో టెక్నికాలిటీ అని ఇంకోటి అని చెప్పేసి వాళ్ళని అనర్థ వేటు కాదు, వాళ్ళు దాంట్లోనే ఉన్నారు అని చెప్పేసి చెప్పడం చాలా శోచనీయం. ఇది కరెక్ట్ విధానం కాదు. మరి వారి యొక్క లీడరు, కేంద్రంలో ఉన్న లీడరు, ఆయన ఏమంటారు, ఆయన రాజ్యాంగాన్ని పట్టుకుని చేతులు పట్టుకుని తిరుగుతుంటాడు. మరి రాజ్యాంగ విలువలు ఏం కాపాడినట్లకి ఇక్కడ రాజ్యాంగం లేదా పార్టీ మారినప్పుడు అనర్థ వీటి వేయాలని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళే తీసుకొచ్చారు. రాజ్యాంగంలో తీసుకొచ్చినప్పుడు ఇవాళ ఏమైపోయింది, రాజ్యాంగం చేతిలో పట్టుకుని తిరిగినటువంటి వాళ్ళ నాయకుడే ఉన్నాడు. మరి వీళ్ళు ఏం చేశారు, దాన్ని కూని చేశారు ఇవాళ. సో ఇది కరెక్ట్ పద్ధతి కాదు కదా. అందుకని స్పీకర్ గా నిర్ణయం టోటల్ గా తప్పది, మేము ఖండిస్తున్న ఆ విషయంలో. మరి అరగపూడి గాంధీ గారి విషయానికి వచ్చినప్పుడు మరి మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా మరి ఆ రోజు కష్టపడి మేము చాలా ఆశలు పెట్టుకొని మరి గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఉద్దేశం మేము అందరం చాలా ఆశలు పెట్టుకొని మరి గాంధీ గారిని మేము గెలిపించడం జరిగింది. ఆ రోజున ప్రతి గడపకి తిరిగి ప్రతి అపార్ట్మెంట్ కి డోర్ కూడా నాక్ చేసి మేమందరం కూడా అంత కష్టపడి మరి గాంధీ గారిని గెలిపించాము. ఏ ఉద్దేశం గెలిపిస్తాము, మా పార్టీ ప్రతినిధి మాకుంటే మాకు అభివృద్ధి బాగుంటది, మాకు అన్ని విధాలుగా కూడా మాకు తోడుగా ఉంటారు ఉద్దేశంతో మేము ఆ రోజు వాడిని ఎన్నుకోవడం జరిగింది. 6 నెలలు కాగా 4 నెలలు 5 నెలలు కాగానే మరి ఆయన పార్టీ వెళ్ళిపోయారు అని అంటే దాని ఉద్దేశం ఏంటంటే మా మనోభావాలందరినీ కూడా మాకు మరి ఇబ్బంది పెట్టినట్టు కదా. శ్రీలింగంపల్లి కాన్స్టిట్యూన్సీ 7,35,000 ఓటర్లు ఆ రోజు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మరి ఆత్మవిశ్వాసాన్ని చెడగొట్టినట్టు కదా. మీరు ఒక్కసారి క్వశ్చన్ వేసుకోండి, గాంధీ గారు ఒకటి, మీరు నిజంగా ఆత్మవిశ్వాసం ఉన్న మనుషులు అయినప్పుడు మీరు కరెక్ట్ అనుకుంటే ఒకసారి మీరంతా మీరు క్వశ్చన్ వేసుకోండి, లోపల క్వశ్చన్ వేసుకోండి. రాజకీయాలు పదవులు ఉంటాయి ఇవన్నీ కాదు, లెక్క కాదు అది. మనం ఒక రాజకీయ జీవితంలో ఉన్నామని అన్నప్పుడు ఒక నిబద్ధత ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి తప్ప ఒక పదవులకు ఆశించి పార్టీలు మారి లేకపోతే మీరు అభివృద్ధి కోసం పార్టీ మారని అంటున్నారు. 9,800 కోట్ల రూపాయలతో మరి కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు అని ఇచ్చి ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీలో. అది మీరే చెప్పుకున్నాం, మన ఎలక్షన్ లో మనందరం చెప్పుకున్నాం ఇంత అభివృద్ధి చేశారని చెప్పేసి. ఇంకా అభివృద్ధి ఏంటి, ఆల్మోస్ట్ శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీ 80%, 85% అభివృద్ధి జరిగే ఉంది. ఇంకా 15%, 20% గురించి అభివృద్ధి గురించి మీరు పార్టీలు మాకు అవసరం లేదు. ఆటోమేటిక్ గా ఫండ్స్ వస్తాయి, ఆ 20% పనులు అయిపోతాయి. సో దానికి మీరు పార్టీ మారని అవసరం లేదు. కానీ మీరు అభివృద్ధి కోసమే మీరు పార్టీ మారని చెప్తున్నారు, అది కరెక్ట్ కాదు. అది శ్రీలింగంపల్లి ప్రజానికి మొత్తానికి కూడా తెలుసు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆత్మవంతం చేసుకోండి. మీరు చేసిన నిర్ణయం ఏమైనా తీసుకున్నారో అది తప్పు. ఇప్పటికైనా మీరు రాజీనామా చేయండి, రాజీనామా చేసి రండి, ప్రజాక్షేత్రంలో రండి, ఒకసారి నుంచోండి. మరి మీరు మిమ్మల్ని ప్రజల్లో తిరస్కరిస్తారా, మళ్ళా మిమ్మల్ని ఏమన్నా మళ్ళీ గెలిపిస్తారు, ఒకసారి మీరు ప్రజాక్షేత్రంలో వచ్చి తెలుసుకుంటే మరి బాగుంటది. అప్పుడు మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది బాగుంటుంది అని మీకు తెలియజేస్తున్నాం.